మనందరం కలిసి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తెరిచి మనం పదే పదే ఒప్పుకుంటున్నా ఉచ్చరిస్తున్న వాగ్దానమును చదువుదాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 13వ వచనము చివరి భాగం. నేను నా పాద స్థలమును మహిమపరచెదను. ఆమేన్. ఒక్కసారి అందరూ స్వరమెత్తి ఆమేన్ అనండి. నేను నా పాద స్థలమును మహిమపరచెదనని వాగ్దానం చేస్తున్న దేవునికి స్తోత్రం చెబుదాం. ఆయన మనకిస్తున్న వాగ్దానం నేను నా పాద స్థలమును మహిమపరచుదును అని. ఆయన పాద స్థలం అంటే ఏది? ఆయన మందిరమే. ఆయన మందిరం అంటే ఎవరు? మనమే. దేవునికి మహిమను ఆరోపించడానికి సృష్టించబడిన మనం, పాపము ద్వారా మహిమను పోగొట్టుకున్న మనం, కలువరి శిలువలో మనము కోల్పోయిన సమస్తము తిరిగి మనకు తెచ్చి ఇచ్చుటకే మరణించి, పాతాళములోనికి వెళ్ళి మరణ వేదనలు భరించి మనము కోల్పోయిన సమస్తాన్ని తిరిగి తెచ్చి మన చేతికి ఇచ్చిన యేసు ప్రభు యొక్క సంపూర్ణ శిలువ రక్షణ కార్యములో భాగంగా సమకూర్చబడిన మహిమను మరలా పొంది మహిమగల సంఘముగా భూమి మీద ప్రకాశించుటకు దేవుని చిత్తము, దేవుని ఏర్పాటు, దేవుని కార్యము నెరవేర్చుట ఈ సంవత్సరపు వాగ్దానం అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ మన కొరకే. అర్థమైందా? అయితే అన్ని వాగ్దానాలు ఏకకాలంలో నెరవేరవు కదా, అలాగే ఏకకాలంలో వర్తించవు కూడా కదా. హలో, ఒకే సమయంలో అన్ని వాగ్దానాలు వర్తిస్తాయా? ఇప్పుడు ఈ చిన్న బాబు ఉన్నాడు, అన్ని వాగ్దానాలు వర్తిస్తాయి. నీ లోకటి నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లే ఒడునని ఏమన్నా తెలివుందా? ఆ వాగ్దానం బహుశా ప్రభు చిత్తమైతే అక్కడ రాపోతే అని అనుకోలే, ఉంటాడు. ఉంటే ఓ 25 ఏళ్ళ తర్వాత ఎప్పుడుకో. కనుక అంటే ఊరక కొంతమందికి వాదించడం ఇష్టం, ఆడికి యేసయ్య కంటే యేసయ్య గురించి డిబేట్ చేయటం ఇష్టం. అలాంటి మనుషులు ఈ రోజున పాస్టర్లో కొన్ని 100 మంది ఉన్నారు. ప్రియులారా, నేను మీకు చేస్తున్న మనం ఏమిటంటే, మనం ఆయన పాద స్థలముగా మనము బ్రతకగలిగితే దేవుడు మహిమను సంఘానికి ఇవ్వబోతున్నాడు. సంఘం మీదకి దేవుని మహిమ దిగి రాబోతుంది. గుడారం మీద దిగి వచ్చిన దేవుని మహిమకు మించిన మహిమ రాబోతుంది. సొలొమోను దేవాలయం మీదకి వచ్చిన మహిమ అంతకు మించి సంఘం, కడవరి సంఘం మీదకి రాబోతుంది. మోషే ముఖం మీదకి వచ్చిన మహిమను గురించి 2వ కొరింథీ పత్రిక 3, 14, 15, 16, 17 వచనములలో పౌలయ్య గారు మాట్లాడుతూ అది తగ్గిపోయే మహిమ, మన మీదకి వచ్చేది అయితే అంతకంతకు అధికమయ్యే మహిమ అని చెప్పాడు. దేవుడు తన పాద స్థలమును మహిమపరుస్తాడనే విషయాన్ని ఎంత విపులంగా, వివరంగా, భయభక్తులతో మనము ప్రకటిస్తున్నా ఇంకా చాలామంది మా మహిమ మనుషులకేంటి బుద్ధి ఉందా అని కలబడిపోతున్నాడు. పాప వాడికి ఎంత ఉందో బుద్ధి, మరి నాకు అర్థమవుతలేదు. నీకు తెలియజేయు సువార్త ఏమనగా, దేవుని మహిమ మనుషులకు కాదురా, ఆయనకు చెందవలసిన మహిమ, ఆయనకి ఇవ్వాల్సిన మహిమను సక్రమంగా, సవినయంగా, సంపూర్ణంగా ఆరోపించుచున్న వారికి కేటాయించిన మహిమను ఇస్తూ ఉంటాడంతే. ఈ మొక్క బాగా అర్థం అవటానికే పదే పదే సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు అంటూ కూడా పదే పదే 1 కొరింథీ పత్రిక 15లో వచ్చినాన్ని చెబుతూనే ఉన్నాం. వినరు గనుక సంగతి వినకుండా ప్రత్యుత్తరం ఇచ్చి అద్భుతమైన జ్ఞాన ప్రపూర్ణులు కుప్పలు తెప్పలున్నందున వారికి సవినయ మనవి, దేవునికిచ్చు మహిమ కాదు దేవుడిచ్చు మహిమ అని మీకు మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు. వందనాలు చెప్పాను, బలి అడుక్కోవాల్సి వస్తుందిరా బాబు, అసలు కలిసిపోతున్నారు ఏంది మీరు. అయితే నేను ఈ మాట ధ్యానిస్తూ ఉండగా 31వ తేదీ రాత్రి నూతన సంవత్సరం అడుగు పెడుతున్న వేళ ప్రభు నా హృదయం మీద బలముగా ముద్ర వేసిన వచనాన్ని మీ దృష్టికి ఈ పూట తేవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఆదికాండము 8వ అధ్యాయం 11వ వచనాన్ని చదివి పెడతారా? సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండెను గనుక
నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవహునకు తెలిసెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు ఒక్క మాట దయచేసి తలలు పైకెత్తి నా వైపు చూస్తా వినండి ప్రియులారా. ఇది మనందరం ఎరిగిన స్టోరీయే కదా, ఇక అంతగా పట్టి చదివేంత అవసరం లేదు. నన్ను చూస్తా వినండి. పాదస్థలం అనండి అంటే దేవుడు కాలు మోపడానికి ఇష్టపడే, అంతే. పెద్ద లోతైన మర్మం కాదు, గొడవ గోత్రం లేదు, అన్నం చల్లారిపోయే అవసరం అంతకని రాదు, సులువుగా తెగిలిపోయే పని. జలప్రళయము తర్వాత ఒక కాకిని వదిలాడట. ఎవరు? నోవహు. కాకిని వదిలితే దాని బుద్ధిపాటు కాలేదు, అటు ఇటు అటు ఇటు తిరుగుతుంది. కానీ ఇప్పుడు ఆ తిరిగి తెచ్చేదే ఇటు తిరగవచ్చుగా, ఇటు తప్ప ఎటైనా తిరిగిన కాకి మనలో ఎక్కడైనా ఉండునేమో అని జాగ్రత్త పడుడి. ఇప్పుడు ఎట్టుబడితే అటు తిరిగేది ఇటే తిరగవచ్చు కదా, దాన్ని తిరుగుడు పాడుగాను. అది ఆడబడతాడు కూర్చొని చచ్చిందా పోనీ సోమరిపోతా బద్దకసరగా తిరిగిద్ది. మంచిది పిల్లారా. అది జరిగిన తర్వాత ఒక నల్ల పావురాన్ని విడిచిపెట్టాడట. అది ఎక్కడ కాలు మోపే స్థలం లేక వెనక్కు చేసిందంట. అక్కడ ఎంత ముద్దుకుంటుందో. నోవహు చెయ్యి చాపి దానిని ఓడలోనికి, ఇంతే మర్యాద కాకి కూడా దక్కును. అక్కాకి అది కాకిని తక్కువ చేయలా, ఇది పావురమని ఎక్కువ చేయలా. గట్టిగా మాట్లాడితే దానికే ఫస్ట్ ఛాన్స్ ఇచ్చాడు. ఈ తిరుగుడుకి అలవాటు పడి నాశనం అయిపోతుంది తప్ప అప్పగించిన పని చేసుకుని కుదిరికి ఎడితే ఎంత గౌరవం ఉంటుందండి. నోవహంట చెయ్యి చాపి దాని లోపలికి తీసుకున్నాడంట. నేను అంటున్నాను, అప్పగించిన పనిలో నమ్మకంగా ఉంటే ఏడపడతాడు తగలబడకుండా. పాదం మోపగలిగిన యోగ్యమైన స్థలం ఉంటే తప్ప మళ్ళీ క్షేమంగా వెనక్కి తిరిగి వచ్చే నిబద్ధత, సమర్పణ, ఆ వైరాగ్యం ఉంటే నీ గౌరవానికి నీ తండ్రి ఇంట ఢోకా ఉండదు. ఈ విషయాన్ని మీరు అంగీకరించాలి, గ్రహించాలని కోరుతున్నాను నేను. సరే, ఒక 7 రోజులు ఆగి మరలా అదే నల్లపావురాన్ని మరలా పంపించాడట. ఎందుకని? దానికే మళ్ళీ అవకాశం ఎందుకు వచ్చింది? దాని నమ్మకత్వం, దాని కుదురు, దాని సమర్పణ. పదే అవకాశాలు ఒకరికి వస్తున్నాయి అంటే ఎందుకు వస్తున్నాయి? నువ్వు రావు, పంపించిన చోటికి వెళ్ళవు, అప్పగించిన పని చేయవు, కుదిరిగా తిరిగి రావు, లైవ్లో జాయిన్ అయ్యి కాలకే వచ్చింది ఛాన్స్ అంటే కాకి మాటలు మాట్లాడు మాకు. ప్రభు అందరినీ పావురములుగానే ఉంచునుగాక. ఒక వారం తర్వాత మళ్ళీ అదే పావురాన్ని వదిలితే ఈసారి ఏం చేసిందట? ఒక ఒలీవ కొమ్మ చిన్నది కట్ చేసి తెచ్చిందట. దాన్ని చూడగానే నోవహుకి జలములు తగ్గిపోయాయి, మనం భూమి మీద అడుగు పెట్టడానికి సరిపడా వాతావరణం వచ్చిందని అర్థమయ్యి ఇక ఉపక్రమించినట్లుగా వాక్యం తెలియచేస్తుంది. ఏమండి, ఈ పావురాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఆ పావుర సమాచారాన్ని నమ్మి ఆ ప్రకారము చేస్తున్న నాయకుని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీకు ఒక పరిచర్య అప్పగిస్తే, మీకు ఒక ప్రాంతాన్ని అప్పగిస్తే అంత గుడ్డి నమ్మకం, పిచ్చి నమ్మకంతో ఉన్నామని మీకు తెలియజేస్తున్నాం. ఆ ఓడలో పడి ఉంటున్నాం కానీ మీ మీద నమ్మకంతోనే ఉన్నాం. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా అప్పగించిన పరిచర్యల్లో మేము ఎంక్వైరీ చేసినట్టుగా ఎట్టెట్టు జరుగుతుందని కనీసం వాకపు చేసిన సమాచారం ఒక్కడెవడనివ్వగలిగితే నేను మళ్ళీ మాట్లాడను. ఫలానాలకు అప్పగించాము, ఎట్టుంది పర్లేదా అని ఎవరినైనా అడిగినట్టు. మా పావురం మీద మాకు నమ్మకం ఉంది. ఆమె దాని నోట ఆ చిన్న లేత కొమ్మ, ఆ చిగురు కనపడితే హల్లెలూయా హృదయాన్ని ఉప్పొంగిపోతాం. అది తెచ్చిన సమాచారం పరిపూర్ణంగా నమ్ముతున్నాం. రాయ్ తెల్లపావురం నువ్వు కూడా చూసిరా, ఇదేదో నాకు ఆకు పట్టుకొచ్చింది నిజమేనట. ఇంకో ఎక్స్ట్రా కమిషన్ లేదు. మీరు చెప్పిన సమాచారమే మాకు పరిపూర్ణ అంగీకారం, నమ్మకం.
దాన్ని దాటి దాన్ని కాదని అవేమి లేవు. ప్రతి పౌరానికి నా ప్రేమ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరే, ఇక విషయానికి వద్దాం. అయితే దేవుని బిడ్డలు తొలుత వెళ్ళినప్పుడు కాలు మోపే స్థలం లేక వెనక్కి వచ్చేసింది. ఒక్క వారం రోజులకి పరిస్థితి అంతా సద్దుమరిగింది. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ అవకాశాలు లేవో, ఎక్కడ కుదరలేదో, ఎక్కడ ఒట్టిగా వెనక్కి వచ్చామో, ఆశతో, భారముతో, ఖర్చుతో, ప్రయాసతో వెళ్ళి ఒట్టికి చేతులతో ఎక్కడికి వెనక్కి వచ్చామో, ఎక్కువ కాలం గ్యాప్ లేకుండానే అన్నతి కాలంలోనే ఆ చోట కొత్త చిగురు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను నమ్ముతున్నాను పరిపూర్ణంగా. ఒక్క వారం రోజుల్లోనే మళ్ళీ టెస్ట్ చేయని ఎందుకు అనిపించింది? ఆ వారం చాలా సరిపోద్ది అనిపించింది. అన్నా చాలాసార్లు వెళ్ళామన్నా, అక్కడ కుదురుతలేదన్నా. నేను నమ్ముతున్నా. వెళ్ళండి, మళ్ళీ వెళ్ళండి, మళ్ళీ వెళ్ళండి. మీకు బేబొచ్చైన పంట పొలాలు ఏమంటే గోధుమ చేలు ధాన్యము కాదే, ఏమంటే కళ్ళము కుప్ప ఒక చిగురు కనపడితే చాలు యేసు రక్తం వేసి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను అంటాను, ఒక చిగురు కనపడితే భూమి మీదకి మళ్ళీ అడుగు పెట్టే ధైర్యం వచ్చింది. అరచేత మేఘం కనపడితే కడవరి ఉద్యమానికి నమ్మకం వచ్చింది. గడ గడ మన ధ్వని వినబడితే సైన్యం లేపబడబోతున్న విశ్వాసం కలిగింది. 120 మంది ఆత్మను పొందుకుంటే భూలోకము నింపివేసే దేవుని రాజ్య నిర్మాణానికి ఆశ కలిగింది. హల్లెలూయా. మన దేవుడు, ఆయన కార్యాలు మన విశ్వాసం అలా ఉంది. ఈ మాత్రానికే అంటే ఆ మాత్రం చాలు మాకు. ఈ మాత్రానికి అంతా ఉప్పొంగిపోతున్నాం ఏంట్రా? అవును, మా పేనానికి అది చాలు. ఒక చిగురు చూసి ఓడ బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేస్తాం. ఒక చిగురు చూసి అర్రాతో కొండ నుంచి తీకి ఎందుకు వస్తాం? ఒక మేకను చూసి సర్దుకొని నడుము కట్టుకొని పరిగెడుతుంటాం మేము. ఏంట్రా చిన్న అరసేంత మేకనికి అంత ఫీల్ అయిపోతుంది. చాలు మా పేనానికి అది. మా దేవుడు ఈ స్టేట్మెంట్ కడుపులో పెట్టుకో, బాగా రాసుకో, నువ్వు గుండెలు పెట్టుకో. మా దేవుడు ఎంత పెద్ద దేవుడో మాకు తెలుసు కనుక ఆయన ఎంత చిన్న సూచన చూపించినా ఆ పెద్ద స్థాయి తెలిసిపోద్ది మాకు. హల్లెలూయా. సో ఎంతోటి దానికి అలాగే అయిపోతున్నాం ఏంటంటే మా పేరానికి చూడరా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకనే ఒక్క మాట చాలు అని భక్తులు ఎందుకు అడిగారు? నువ్వు ఒక్క మాట చెప్పు చాలు, ఇన్ని వందల కష్టాలు మర్చిపోతా, ఇన్ని నిందలు మర్చిపోతా, ఇన్ని అవమానాలు మర్చిపోతా, ఇంత తృణీకారం మర్చిపోతా. నేను మోసపోయా, నష్టపోయా, తృణీకరించబడ్డా, అవమానపరచబడ్డా, చీకొట్టించుకున్నాను. ఆయన నువ్వు ఒక్క మాట చెప్పు, మళ్ళీ వెళ్ళరాని నేను రెడీ. ఆయన ఒక్క మాట చెప్తే చాలు. 40 రోజులు కట్టుకోపాసం పెట్టి పచ్చి మంచి లేకుండా కూర్చుంటే కుర్చీ లేకుండా అసలు రిలాక్స్ అవ్వటం లేకుండా కొండ మీద నుంచోబెట్టి అన్నపానాలు లేకుండా అల్లాడించేసి ఇచ్చింది ఏంటి? 10 మాటలు. ప్రపంచానికి సరిపోతుంది అవి. ఓ చెప్పేస్తున్నాం టన్నులు కొద్దీ. ఆ 10 మాటలకి మ్యాచ్ అవుతుందా మన గొడవ? ఆయన చెప్తే ఒక ముక్క చాలు. ఈడ్చుకొడితే ఒక పలక మీద 4, ఒక పలక మీద 6 ఇంతే. ఆ పలకలట్టుకొస్తే మొత్తం మహిమ. నేను మొన్న రాసుకున్నాను నా నోట్స్లో, మొన్న శనివారం రాత్రి రాసుకున్నాను, చేతిలో నిబంధన పలకలు ఉంటే ముఖం మీద మహిమ ఉంటుందని రాసుకున్నాను. దాంట్లో వేరొక భాగాన్ని సంఘానికి బోధించాను, కానీ నేను అది ధ్యానం చేస్తూ నా కోసం రాసి పెట్టుకున్నాను. మీకు కూడా చెప్పేశాను. కుదురుకుని సేవ ప్యానం ఇక చెప్పేసిన దాకా శనివారం తొక్కిపెట్టిన సంఘానికి చెప్పకుండా, కానీ ఇప్పుడు ఆగల బండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతిలో నిబంధన పలకలు ఉంటే ముఖం ప్రకాశం. నువ్వు ఉపవాసాలు ఉన్నావా, అన్నం తిన్నావా కాదు, ఒట్టి చేతులతో ఏముంటుంది అసలు? 1 వే ట్రాఫిక్. నీ ఏడుపు నువ్వు వేడి చేసావు, నీ బాధ నువ్వు వేడి చేసి వచ్చేసావు. ఆయన ఇచ్చింది ఏది? ఇది అక్కడ ఏడిచాక నేను 40 రోజులు ఉన్నా, నేను 50 రోజులు, నేను 120 ఉన్నా. ఈ లెక్కను బట్టి ఏంటి సార్? ఏమన్నా ర్యాంకింగ్ ఇవ్వాలా మనకి? ఇప్పుడు ఏమన్నా కావాలా? అట్నుంచి ఏదన్నా ఒక ఫలం పట్టుకొస్తే, ఓ పలక పట్టుకొని ఏదో పట్టుకొస్తే ఏదో నెట్టదు ముఖం మీద. ఒడి చేతులతో వెళ్ళాలి, కానీ ఒడి చేతులతో రాకూడదు. మాట్లాడరా. నువ్వు 3 రోజులు ఉన్నావో 30 రోజులు ఉన్నావు పాయింట్ కదా. ఏదో ఒక మాట పొందుకొని, లేదా నీకు బయటకు వస్తాక మనసెట్టు అలా నీకు దుఃఖం రావాలి కదా. ఏ ముఖం పెట్టుకొని వెళ్ళను ప్రభా బయటికి, నన్ను బాధ రావాలి కదా నీకు. 3 రోజులు ఏడ్చావు కాబట్టి అయిపోయింది. ఇక టెంట్లు తీసేసి
ధర్నా మానేసి ఇంటికి తినేస్తావా? నువ్వు కలెక్టరేట్ టెంట్ వేసి తెచ్చావా? నీ పని ఏంటి? మాట్లాడే దేవుని దగ్గర 30 రోజులు కూర్చున్నావు, 40 రోజులు కూర్చుని ఏ మాట లేకుండా ఎట్టొస్తావు నా వెనక్కి? వంతు గంతేసినట్ట ఉపవాసం అంటే? నా వంతు నేను చేశానా, నువ్వు చేయి, ప్రార్థన చేయటం నా వంతు, కార్యం చేయటం నీ వంతు, పాటిసి వచ్చాయి. ఆ దేశమును సంచరించి చూసి, ఆ నివాసములు ఎట్టివో, ఆ నేల ఎట్టిదో అన్ని చూసి ఏదైనా ఒక ఫలం పట్టుకొని రావాలంట కదా. ఆడి పేరే వేగులవాడు, వాడి సమాచారమే కిందనున్న వారిని కొండెక్కించుద్ది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి ఒక మంచి పౌరముగా మీరు ఉండాలని, నేను ఉండాలని ఆశపడుతున్నాను. ఇది నీకు నాకు సమానంగా వర్తించే ఒక ఉపదేశం బిడ్డలారా. అయితే పాదస్థలం అనండి, మోపడానికి కుదరక వెనక్కి ఒక్క వారంలో మళ్ళీ ఛాన్స్ దొరికింది. నేను ఇప్పుడు అంటాను, జలప్రలయం వచ్చి అన్నాళ్ళు అయ్యి ఉంటుంది ఈ సిగురు దొరికే నాటికి. ఓ వారం ఏంటిదా? సింపుల్ లెక్క చెప్తాను మీకు. నేను మేమంత బాధేసుకోక్కర్లేదు. నాకు లెక్కలు అసలు రావు సరిగ్గా. మీరే లెక్కేసుకొని నేను చెప్పేస్తుంటాను అంతే. 4 రోజులు వర్షం వచ్చింది, దాని గొడవ ఎందుకు? 2వ నెల 17వ తేదీ ప్రచండమైన వర్షం స్టార్ట్ అయింది. 5 నెలలకి అంటే 150 రోజులకి. ఎన్ని రోజులు? 150 రోజులు. ఎన్ని నెలల్లో? 5 నెలలకి ఓడ అరారత్ కొండ మీదకి వచ్చిందంట. నేల మీదకి కాదు. 5 అరారత్ కొండ అంటే మన భాషలో ఎవరెస్ట్ ఉన్నట్లు అదే పెద్దది అక్కడ లోకలకి, ఆ ప్రాంతానికి. దాని తర్వాత మరొక 40 రోజులకి మిగతా కొండలు కనపడ్డాయంట. 10వ నెలలో ఏది 7వ నెల 17వ తేదీ అంటే ఖచ్చితంగా 5 నెలలకి అరారత్ కొండ. మళ్ళీ 10వ నెల అంటే ఇంకో 3 నెలలకే. ఓరి నాయనా, అప్పుడు మిగతా కొండలు పంపిస్తే ఓ 40 రోజులు చూసి కనపల్లా. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 7 రోజులకి దొరికింది ఛాన్స్. ఇప్పుడు చెప్పండి మీరు మొత్తం ఎన్ని అయింది? 10 నెలల, అవి ఒక 5 నెలలు, ఈ ఒక 3 నెలలు, 8 నెలల. 8 నెలలకి మళ్ళీ ఒక 40 రోజుల, 40 రోజులకి మళ్ళీ ఒక 7 రోజుల, 8 నెలలు అంటే వెళ్తా 8 మూళ్ళు, దానికి 47 రోజులు కలుపు. దగ్గర ఎన్ని వచ్చేసింది తెలుసా? 300 రోజులకి సమీపించేంత దగ్గరికి వచ్చేసింది. నా పాయింట్ ఈ లెక్కలు చెప్పడం కాదు, నాకు అంకెల మీద ఇంట్రెస్ట్ లేదు. ఒక్క మాటే అది చెప్పితే మనం భోజనం చేసి వెళ్ళిపోతాం. ఇక నాకు గుండె నిండా ఉన్న దుఃఖం, సంతోషం, ఆనందం అన్నీ ఆ మాటే. సుమారు 300 రోజులు, ఎగ్జాక్ట్ కాదు. దీని మీద పెద్ద సిద్ధాంతం చేసే రాజధాని చేసే పరిశుద్ధులందరికీ మీ ఇష్టంరా బాబు. ఎగ్జాక్ట్గా కాదు, ఇంచుమించుగా దాదాపు ఒక 300 రోజుల తర్వాత నెలలోంచి బయటకు వస్తే ఒలీవ చెట్టు మాత్రమే చిగురించింది. గట్టిగా యేసు రక్తమే జయం. ఆల్మోస్ట్ 1 ఇయర్ అండి. 10 నెలలో నీ ఒక ఒలీవ చెట్టు అయితే, దేవుని సన్నిధిలో నాటబడిన చెట్టు అయితే, జలప్రలయము కాదు, వరదలు కాదు, తుఫానులు కాదు, ఏది వచ్చినా ముంచేసినా నీలో జీవము తగ్గిపోదు. నువ్వు చచ్చిపోయే ఛాన్స్ లేదు. 10 నెలల తర్వాత అయినా నువ్వు పచ్చగానే ఉంటావు, నువ్వు చిగురిస్తావు, నువ్వు ప్రకాశిస్తావు, నువ్వు మళ్ళీ వాడబడతావు, నువ్వు మళ్ళీ నిలబడతావు. ఈ సంవత్సరము దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఇదే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన పాద స్థలము, కాలు మోపే స్థలమే తెలుసా? ఎవడు చిగురిస్తాడో అడి మీద, ఎవడు చిగురు పెడతాడో అడి మీద, ఎవడు కుళ్ళిపోడో వాడి మీద. నాకు ఆశ్చర్యం కలిగి, మీరు నవ్వుకుంటారు, తర్వాత చూడుకోండి, మీరు అన్ని తేదీలన్నీ రాశాను ఇక్కడ కూర్చొని. ఎందుకంటే నాకు ఎన్ని తారీఖులు గుర్తుంటాయో అని కాదు, అసలు నాకు అవసరం లేదు. అవి నాకు కావలసింది ఏంటి తెలుసా? సుమారు 10 నెలలు నీళ్ళ కింద మగ్గిపోతే, హలో, సుమారు 10 నెలలు నీళ్ళ కింద మగ్గిపోతే, నేను చెప్తున్న ఒక మాట వింటున్నారా? అది కుళ్ళిపోలేదు సార్. ఒక వారం కనబడకపోతే
ఒక్క నెల కనపడదు, ఎన్ని మంది కనపడతలేదు, మనోడు అయిపోయినట్టున్నాడు. అయిపోయిందా బడాయ్, అయిపోయిందా సేవ? ఈ మధ్య తగ్గిందండి, పాస్టర్లు కనపడతలేదండి. రాయ్, అదొకవేళ ఒలీవ చెట్టు అయితే, అదొకవేళ ఒలీవ చెట్టు అయితే, అది ఒకవేళ ఒలీవ చెట్టు అయితే దేవునికి మహిమ కలుగునుగాక. అది ఎంత కాలమైన కుళ్ళిపోయే ఛాన్స్ లేదు. దాన్ని మరుగుపరిచేది ఏదైనా రావచ్చు, వెలుగు పడనివ్వని మేఘమంటూ రావచ్చు. హల్లెలూయా. నీ జీవము కనబడనివి జలములు నీ మీదకి పొర్లి పారవచ్చు. నీలోని జీవము నాశనమైపోయే ఛాన్స్ లేదు. నువ్వు మరలా చిగురిస్తావు సుమా, నువ్వు మరలా ఎదుగుతావు సుమా, నువ్వు మరలా కనబడతావు సుమా. ప్రజలు నీ చిగురు చూడబోతున్నారా? ప్రజలు నీ పచ్చదనము చూడబోతున్నాడు. నిన్ను అణిచివేసిన జలప్రలయం ఏది కావచ్చు గాక, నిన్ను తొక్కివేసింది ఏది కావచ్చు గాక, నువ్వు మునిగిపోవటానికి ఎవరు కారణం కావచ్చు గాక, నేను నిరుత్సాహపరిచింది ఎవరు కావచ్చు గాక, ఉన్న ఫలముగా వేదిక మీద నుండి, కొండ మీద నుండి కిందికి లాగి పడేసిన వాడు ఎవడు గాని, నీ ఒక ఒలీవ చెట్టు గనుక ఒక దినము రాబోతుంది. మరలా నీవు ప్రపంచములో అందరూ తొంగి చూస్తే, పరలోకం నుండి దేవుడు తొంగి చూస్తే, ఓ హల్లెలూయా, అంత మురుగు, అంత కుళ్ళిపోయిన పరిస్థితి, అంత ఒండ్రు, అడుగు పెడితే జారిపోయే పరిస్థితి, అన్ని చచ్చిపోయిన కలేబరాల పరిస్థితి. ఇంత మధ్యలో ఒక చిగురు కనబడుచున్నది, ఒక చిగురు కనబడుచున్నది. ఆ చిగురు నీవు కావాలని దేవుడు కోరుతున్నాడా? ఆ చిగురు నీవు అవ్వాలని దేవుడు కోరుతున్నాడా? ఎప్పటికీ జీవము చచ్చిపోని ఒక జీవం, ఎప్పటికి ఎండిపోని ఒక జీవం, ఎప్పటికీ కుళ్ళిపోని ఒక జీవం మీలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ పట్ల దేవుని ప్రణాళిక అది.